గత నెల 10వ తేదీన పలాస పాత 16 నంబర్ జాతీయ రహదారిపై పారిశ్రామిక వాడక సమీపంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు అరవ్ వర్మ ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడితో వెళ్తూ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక గొర్రెల కాపర దానయ్యని ఢీకొట్టారు. ఆ ఘటనలో దానయ్య ఘటనా స్థలంలో మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి కొడుకును తప్పించేందుకు సాక్షులను తారుమారు చేశారన్న ఆరోపణ మీద కొడుకుతో పాటు స్నేహితుడిని తండ్రిని కూడాను రిమాండ్ విధించేది కోర్టు. కాకపోతే ఆయన పరామర్శించేందుకు 30వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలు ములాఖాత్ కార్యక్రమంకు ఇచ్చేసినప్పుడు ఆమోదవలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తన అనుయాయులతో కలిసి కొత్త రోడ్డు దగ్గర తమ అధినాయకుని కలవాలని చేసిన ప్రయత్నంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్నటువంటి లేడీ ఎస్ఐ ప్రబల్లికపై విచక్షణారాహిత్యంగా వ్యవహరించని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం తొలినాళ్ళలో పోలీసులు 21 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేశారనే విషయం తెలుసుకున్నటువంటి నిందితులందరూ కూడా అజ్ఞాతం వెళ్లడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు చేపట్టినటువంటి దర్యాప్తులో నిందితులు ఎప్పటికీ దొరకకపోవడంతో మరో 7గురిని అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కి పంపించిన అనంతరం ఈరోజు చింతాడ రవికుమార్ని కూడాను అరెస్ట్ చేశారు. కాకపోతే ఈ అరెస్టుల పరం వెనక మొత్తం 11 సెక్షన్లు వారిపై ఈరోజు పోలీసులు నమోదు చేశారు. ఆ 11 సెక్షన్లు కూడాను నిందితుల్ని ఎవరైతే మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసినప్పుడు ఆయన తొలగించడం జరిగింది. ఈ సెక్షన్ల తొలగింపు పోలీసులు ఈ 11 సెక్షన్లు యాడ్ చేయడంలో అక్కడ జరిగినటువంటి వీడియో అదేవిధంగా ఫుటేజీల ఆధారంగా పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయని ప్రస్తుతం చింతాడ రవికుమార్ తరపున వాదిస్తున్నటువంటి సీనియర్ న్యాయవాది చాపర్ రమేష్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ ఇన్సిడెంట్ ఏ బేస్గా ఈరోజు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తొలినాళ్ళలో 21 మంది నిందితులుగా ముందుగా చెప్పడం జరిగింది. తర్వాత మరో 7గురిని కూడా యాడ్ చేశారు. అసలు ఈ కేసుల పరంపరలో మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించిన నేపథ్యంలోనే కొన్ని సెక్షన్లు తొలగించడం వెనక పోలీసుల తాలూకా ఓవర్ యాక్షన్ అనుకోవచ్చా, లేకపోతే వారికి చట్టంపై ఉన్నటువంటి ఒక అపనమ్మకం అనుకోవచ్చు? ఇది పోలీసులు ఓవర్ యాక్షన్ అని నేను మాట్లాడిన కన్నా ప్రజలు గమనించింది ఏంటంటే ఇది ఓవర్ యాక్షన్గానే వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఆ పదాలు అన్నవి మేము వాడడం బాగోదు, కానీ ఇది దుందుడుకు చర్యగా కనబడుతుంది. ఎందుకంటే నా 43 సంవత్సరాలు ఈ అనుభవంలో కూడాను ఈ మధ్యకాలంలో ఎవరైనా ముద్దాయిలు బయటికి రాకూడదు, పోలీస్ కస్టడీలో ఉండాలి, లేకపోతే రిమాండ్లో ఉండాలన్న ఉద్దేశంతో పెద్ద సెక్షన్లు అన్నవి వాళ్ళు అందులో చూపించి అందులో వాళ్ళకి కావలసిన వాళ్ళని ముద్దాయిలుగా చూపించడం అన్నది ఖచ్చితంగా ఈ కేసులో కనబడుతుంది. అయితే ప్రవళిక్ గారు ఇచ్చిన రిపోర్ట్లోని 30వ తారీఖున ఆమదాలవలస సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ కేసు రిజిస్టర్ చేసినప్పుడు సెక్షన్ 109 అంటే అటెంప్ట్ మర్డర్, ఇంతకుముందు 307 అని ఉండేది, అలాగే 189(2), 191(2), 221, 121, 74, 79, అలాగనే 351(2) అని రెడ్ విత్ 190 అనేసి ఇది బిఎన్ఎస్ కింద కేసు పెట్టడం జరిగింది. అయితే ఇందులో స్పష్టంగా ఆవిడ రిపోర్ట్లోని పైవారందరూ ఒక 21 మందిని సూచించి పైవారందరూ అక్రమ గుంపుగా వచ్చి కావాలనే నన్ను అడ్డగించి నా శరీరంలో చెప్పుకోలేని భాగాలను చేతులతో తాకుతూ బహిరంగ ప్రదేశంలో నన్ను అవమానపరిచి విధంగా అసభ్యకరంగా ప్రవర్తించడం అన్నది ఆవిడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మేజిస్ట్రేట్ గారికి మళ్ళీ మరికొంతమందిని యాడ్ చేయాల్సిన అవసరం ఉన్నదనేసి ఒక వినతిపత్రం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో ఖచ్చితంగా మేము చెప్పాము, ఎక్కడైనా ఒక రిపోర్ట్లో ఇస్తే ఈ 21 మంది మరికొంతమంది అన్నా పర్వాలేదు, అంతకన్నా ఈ 21 మంది మరొక 5గురో మరొక 10 మందో అనేసి అక్కడికి రెస్ట్రిక్ట్ కావాలి. అంతే తప్ప వాళ్ళని కావలసిన వాళ్ళందరినీ కూడాను ఇంకా ఇందులో ముద్దాయిలుగా చేర్చుతామన్నది అది ఆ ఉద్దేశం అనేది స్పష్టంగా కనబడుతుంది. దాన్ని జడ్జి గారు కూడాను రిమాండ్ ఇచ్చినప్పుడు కూడాను మీరు ఖచ్చితంగా 21 మంది అనే చెప్పారు కదా, మరి కొంతమంది అని కూడా రాయలేదు, మరి అదనంగా ఒక 5గురో 10 మంది అన్న విషయం రాయలేదు. దానికి ఏం చెప్తారనంటే వాళ్ళు సరైన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. అయినా
జడ్జి గారు శ్రీకాకుళం పీడిఎం అప్పుడు ఆమదాల్స్ మేజిస్ట్రేట్ కోర్టుకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చాలా చక్కగా ఆయన జ్యుడిషియల్ డిస్క్రిషన్ అన్నది చాలా చక్కగా ఎక్సర్సైజ్ చేశారు. ఎందుకంటే ఈ 109 అన్నది 307 అన్నది అటెంప్ట్ మర్డర్ అనేది ఇక్కడెక్కడేమీ కనబడడం లేదు, అది అట్రాక్ట్ అవ్వదు అనేసి ఆ సెక్షన్ కూడా తీయడం జరిగింది. మళ్ళీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేసి 111 సెక్షన్ అనేసి అది కూడా యాడ్ చేయడానికి చాలా ప్రయత్నించారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది అది చాలా సమాజానికి ఒక విరుద్ధంగా జరిగే ఒక చర్య ఏంటంటే ఆడవాళ్ళని ఎక్స్‌పోర్ట్ చేయడం, లేదనంటే ఒక కంటిన్యూస్‌గా దొంగతనాలు చేసి మోటార్ సైకిల్స్ అనో, లేకపోతే ఒక ఆర్గనైజ్డ్‌గా చేసే క్రైమ్స్, లేకపోతే ఈ మందు, లేకపోతే ఇవన్నీ కూడా చేసిన చర్యలు అవన్నీను. అలా లేకపోతే పెద్ద మర్డర్స్‌కేమో కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళని చంపేసి ఒక ఆర్గనైజ్డ్‌గా ఇలాంటి చేసే క్రైమ్స్ వచ్చే ఆ సెక్షన్ కూడా ఇందులో వేస్తే ఇవన్నీ కూడా సెషన్స్ కోర్టులో పరిధిలోకి వచ్చే ఈ పెద్ద నేరాలు ఇవి. ఈ నేరాలు అసలు ఇక్కడ ఏమీ ఎఫ్ఐఆర్‌లో చూస్తే ఏం కనబడడం లేదు. అందుకు ఆయన జ్యుడిషియల్ డిస్క్రిషన్ ఎక్సర్సైజ్ చేసి ఆయన ఈ 109 గాని, 111 సెక్షన్ గాని 2 కూడా వర్తించవు. ఈ రిపోర్ట్ ప్రకారంగా ఇది జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పరిధిలోనే జరగాల్సిన కేసుగా ఆయన సూచించడం జరిగింది. అయితే వెంటనే మరి ఇక్కడ సిఆర్‌పిసిలో అలాగే అంటే బిఎన్ఎస్ఎస్‌లో స్పష్టంగా ఉన్నది ఏంటంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉన్న ఏ కేసులైనా కూడాను ఆ కేసుల్లో 41 ఎక్సర్సైజ్ చేయాలనేసి ఉన్నది. అయినా కూడాను ఈ 41 ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం లేదు. ఇదేదో పెద్ద ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి అది అనేసి వాళ్ళు ఏవో కారణాలు చూపించారు. ఆ కారణంగా ఆయన సాటిస్ఫై అయ్యి వెంటనే వాళ్ళని రిమాండ్‌కి పంపించడం జరిగింది. మరి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ స్పష్టంగా కనబడుతున్నది ఎలాగైనా వీళ్ళని బయటకు రాకుండా చేయాలి, పెద్ద నేరాల్లో ఇరికించాలి అన్న ఉద్దేశం అనేది స్పష్టంగా కనబడుతుంది. రిమాండ్ విధించినప్పుడు మ్యాజిస్ట్రేట్ గనక ఏవైతే జ్యుడిషియల్ మెలకువలు గనక క్షుణ్ణంగా పరిశీలించకపోతే ఈరోజు 109 కానీ 111/1 కానీ వాళ్ళకి కానీ వర్తించినట్టయితే నిజంగా వీళ్ళు నిందితులుగానే 7 ఏళ్ళు జైలు శిక్ష కన్వర్షన్ పడే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు ఈ పోలీసులు చేసిన ఈ ప్రయత్నం. 7 ఏళ్ళే కాదండి, ఇది చాలా 307 లేకపోతే ఇప్పుడు 109 అలాగనే 111 అంటే అది ఈ మధ్యకాలంలో 2023లో తీసుకొని వచ్చారు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఒక డెఫినేషన్ కింద అది తీసుకొచ్చి మినిమం 5 లక్షలు ఫైన్ ఉన్నది, అలాగే యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నది. 2 నేరాలకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నది. అంత పెద్ద నేరాలని వీళ్ళ మీద మోపారంటే ఆ సీసీ ఫుటేజ్ ఒకటి ఎడిటెడా లేకపోతే అది యథార్థమైందా అన్నది క్లియర్గా అది స్పష్టంగా అన్ని కోణాల నుంచి చూస్తే అది కనబడుతుంది. ఇప్పుడు ఏమన్నా ఉన్నారంటే ఆయన చాలా చక్కగా మొత్తం సీసీ ఫుటేజ్ చూస్తే అక్కడ ఆవిడని రక్షించడం కోసం, తర్వాత ఆయన వెనక ఉన్న వాళ్ళు కూడా రక్షించడానికి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా మేము దాఖలు చేస్తున్నాం బెయిల్తోని. అది స్పష్టంగా చూస్తే నిజంగా ఆవిడ మీద ఏమైనా అటెంప్ట్ జరిగిందా, లేకపోతే ఆవిడని ఏమైనా అసభ్యకరంగా ఆవిడ పట్ల ప్రవర్తించారా, లేకపోతే ఆవిడ విధుల్ని ఆటంకపరిచారా. ఇందులో ఉన్న విషయం ఏంటంటే విధులను ఆటంకపరచడం అంటే ఆవిడ విధులు అక్కడ నిర్వర్తించలేదు. చాలామంది అక్కడ విధులు నిర్వహించారు. వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా రిపోర్టులు లేవు. ఆవిడ ఒక లేడీ కాబట్టి ఓ 354 సెక్షన్ అన్నది వేయడానికంటే అబ్స్ట్రక్షన్ 74, 79, 351(2) ఇవన్నీ వేయడానికి అవకాశం ఉంటుందని ఒక లేడీని ఎంచుకొని ఆవిడని బలిపశువుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇది విచారణలో తప్పకుండా ఇవి నిలబడే ఒక రిపోర్ట్ కాదు ఇది. ఇది ఒక బందోబస్తులో జరిగిన ఒక తోపులాటలు ఆల్మోస్ట్ క్రియేట్ చేసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వెంటనే కూడాను ఏదైనా పోలీసులు సెక్షన్స్ యాడ్ చేసి నిందితులని రిమాండ్కి అంటే మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తే సెక్షన్లు అప్పటికప్పుడే నిర్దాక్ష్యంగా తొలగించే ఘటనలు ఈ ఒక్క కేసే అంటే ఇన్వెస్టిగేషన్లో జరిగిన తర్వాత 161 స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు కొంతమందిని ముద్దాయిలను తొలగించవచ్చు, కొంతమంది ముద్దాయిల్ని యాడ్ చేయొచ్చు, జరుగుతుంది. కానీ ఇప్పటికి రిమాండ్ టైంలోని లేకపోతే రిమాండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు మాత్రం ఇలాగా ఒక ఎంతూజియాస్టిక్గా వాళ్ళందరినీ కూడా ఇంకా కావాల్సిన వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా యాడ్ చేయడం కరెక్ట్ కాదు. ఇందులో పెద్ద వింతైన విషయం ఏంటంటే ఆమదాల్స్ మేజిస్ట్రేట్ కోర్టులో రామ్మోహన్ రావు అని ఒక అడ్వకేట్ మాతోనే
2:30 వరకు అందరు అడ్వకేట్స్ అక్కడ చెప్తున్నారు 2:30 వరకు ఉన్నాడనేసి. నేను అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళంలో నాకు 2:30 ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ వర్క్ అయిపోయిందని ఫోన్ చేశాడు. ఇక్కడ అడ్వకేట్స్ అందరూ కూడా అడిగితే ఆయన ఎక్కడే 2:30 వరకు కోర్ట్ హాల్‌లో ఉన్నారండి అని చెప్తే 12:30కి జరిగిందన్న ఇన్సిడెంట్‌లో ఆయన ఇంప్లికేట్ చేయడం చాలా దారుణం అది. దాని ఆమదాస కోర్ట్‌లో కూడాను అందరు అడ్వకేట్స్ ఒక యునానిమస్‌గా ఒక ఏకగ్రీవంగా కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. 2 రోజులు కోర్టు విధుల నుంచి వెళ్లకుండా ఉండిపోయారు. ఈ విషయం కూడా జరిగింది. తర్వాత ఇంకొక ఆయన వింతగా చూస్తే గురుగుబెల్లి ఎవరో ఒక ఆయన ఉన్నారు. ఆయన పాపతోని ఢిల్లీలో ఆయన టికెట్లు తీసుకొని 30వ తారీఖు సాయంత్రం ఆయన అక్కడ ఢిల్లీలో దిగే టైమింగ్ అది. అరైవల్ టైం ఏమో సాయంత్రం ఎప్పుడో దిగిన టికెట్ ఉన్నది. అక్కడి నుంచి వాళ్ళ పాపను తీసుకొని పంజాబ్ వెళ్ళి అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో బీటెక్ ఇందులో జాయిన్ చేశాడు. ఆ ఫొటోస్‌తో సహా అన్ని రుజువులుంటే ఆయన కూడా ఇక్కడ ఈ నేరంలో పాల్గొన్నట్టుగా చూపించారు. అంటే ఇదంతా క్లియర్‌గా ఏంటంటే మరి ఇంకొక ఆయన సురేష్ అనేసి ఆయన డాక్యుమెంట్ రైటర్ ఉన్నారు. ఆ డాక్యుమెంట్ రైటర్ కూడాను ఆయన ఆ రోజంతా ఇక్కడ పెన్ డౌన్ స్ట్రైక్‌లో నన్ను పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఆయన అంత యాక్టివ్‌గా ఇలాంటి యాక్టివిటీస్‌లో పాల్గొనే వ్యక్తి కూడా కాదు. మరి ఆయన్ని కూడా ఏదో సింపథైజర్ అన్నట్టుగా ఆయన్ని కూడా ఏసేస్తే సరిపోతుందన్నట్టుగా ఎక్కువ కొర్లకోట వాళ్ళని ఇందులో ఎందుకు చూపించారో అర్థం కావడం లేదు. మరి ఒక పథకం ప్రకారంగా వీళ్ళందరూ మరి ఈయన వెనక ఎవరు తిరగకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళందరినీ ముద్దాయిలుగా చూపించినట్టు కనబడుతుంది. తప్పకుండా బెయిల్ అప్లికేషన్ వేయడం జరిగింది. బెయిల్ వస్తుంది. తర్వాత ఇంకా ఏమేమి చేస్తారు వాళ్ళు లోపల ఉంచేయడం అన్నది అసాధ్యం. ఒక ఎక్కువ తక్కువ రోజులు తప్ప వాళ్ళని నిత్యం వాళ్ళు బిహైండ్ ది బార్స్ అన్నది ఉంచలేరు. తర్వాత ఇందులో వాళ్ళకి శిక్షలు పడిపోయిన పరిస్థితి కూడా ఏమి ఉండదు. ది ఎఫ్ఐఆర్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్లియర్లీ ఎగ్జిబిటింగ్ దట్ దెర్ ఈస్ నో కేస్ మేడ్ ఎగ్నెస్ట్ ది ఆర్ కమిటెడ్ బై ది అక్యూజ్డ్. ఇట్స్ క్లియర్లీ ఎగ్జిబిటింగ్. అందుకు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. పోలీసులకి ఇది వాస్తవంగా ఎవరైనా కూలంకుషంగా విచారణ చేసిన తర్వాత ఇలాంటి తప్పుడు చర్యలు పాల్గొకూడదు అన్నది కూడాను ఒక ఫైండింగ్ అన్నది కూడా వస్తే మంచిది. ఎందుకంటే గతంలో మేజిస్ట్రేట్స్ కూడాను కొంతమంది ఎస్హెచ్ఓల మీద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ల మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసి ఎస్పీకి కూడా తర్వాత పై ఆఫీసర్స్ కూడాను వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఇలాగ మీ వాళ్ళు ఇలా తప్పులకి పాల్పడ్డారు అన్నది మరి గతంలో జరిగింది. ఇప్పుడు కూడా జరిగితే భవిష్యత్తులో ఇలాగ సెక్షన్లు యాడ్ చేసేయడం అనవసరంగా ఫాల్స్ ఇంప్లికేషన్ అన్నది దాన్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక అడ్వకేట్ అన్నా లెక్కలేదు. ఒక సమాజంలో మంచి గౌరవం ఉన్న వ్యక్తి అన్నా కూడా ఒక గౌరవం లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొక ఎక్కువ కనబడుతుంది ఏంటంటే నేను ఈ 43 సంవత్సరాల్లో కూడా ఇంతమంది పోలీసులు మోహరించడం, లేకపోతే ఇంతమంది ఏపీపీలని, తర్వాత రిటైర్డ్ పోలీసుల్ని అందరినీ అక్కడ మోహరించడం అనేది కనబడ్డది. ఒక రిటైర్డ్ పోలీసులు కూడా కొంతమంది అలాగొచ్చి ఆమదాలు వసూలు అలా కాసుకొని కూర్చున్నారు. ఇది మరి ఇక్కడ ఎందుకు ఇంత జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ ఎపిసోడ్లో ప్రస్తుతం జ్యుడిషియల్ వర్సెస్ పోలీసుల మధ్యన వార్లా భావించవచ్చా? పోలీసులు సెక్షన్లు నమోదు చేస్తారు, మ్యాజిస్ట్రేట్లు సెక్షన్లు కొట్టేస్తారు. అంటే మీ మధ్యన ఒక చిచ్చు పెట్టే వ్యవహారం ఆమదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనుయాయుల అరెస్ట్ కేసు విషయాలు. న్యాయవాదులు అంత అమాయకులు కాదండి. మేము ఎప్పుడు మాకు ఒక వ్యక్తులు కానీ ఒక వ్యవస్థ కానీ మాకు వ్యతిరేకం కాదు. ఇవాళ పోలీసులకి మేము వ్యతిరేకం కాదు. మాకు పోలీసులు చాలామంది క్లయింట్లు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగిన తర్వాత వచ్చేది మా దగ్గరికే. అందుకు ఇది న్యాయ వ్యవస్థకును తర్వాత పోలీసులకి ఇది టస్ల్ కాదు. దాన్ని మేము భావించడం లేదు. వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ది అక్యూజ్డ్ హూ ఆర్ అన్నెసర్లీ ఇంప్లికేటెడ్ ఇన్ ఎనీ ఫాల్స్ క్రైమ్స్. కానీ ఈ ఎపిసోడ్లో చూస్తే కనుక కేవలం వీడియో ఫుటేజ్తో పాటు ఫోటోల ఆధారంగా కేసులు నమోదు చేసేందుకు ఫిర్యాదుదారులు ప్రయత్నిస్తుంటే అవే ఆధారాలు తిరిగి వారి పాలిటే శాపంగా మారేటటువంటి ఒక పరిణామం మీరు చెప్పే మాటల్లో ఉందంటే శాపంగా మారిందని అంటే అంత చక్కగా మ్యాజిస్ట్రేట్స్ మేము చక్కగా కేసులు చేయాలి, చేసిన తర్వాత ఇది అబద్ధం అన్నది ఆ విషయం అన్నది పోలీసు ఒక న్యాయ వ్యవస్థలో జడ్జి గారి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లిబరల్గా తీసుకుంటే వాళ్ళు కూడా జడ్జెస్ కూడా ఏం చేయలేరు. గట్టిగా క్రాస్ ఎగ్జామినేషన్లు ఇవన్నీ చేస్తే తప్పకుండా జ్యుడిషియరీలో కూడా స్ట్రిక్చర్స్ పాస్ చేస్తారు. ఇది తప్పు అనేసి కూడా ఒకసారి ఫైండింగ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు దే విల్ బి లైబుల్ టు పే ది డ్యామేజెస్ ఆల్సో. తప్పకుండా అది ఉన్న వ్యక్తులు బట్టి ఆధారపడుతుంది. ఎందుకంటే
ఇవి రాజకీయంగా పెట్టుకున్న కేసులు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు నిశ్శబ్దమైపోతారు. బాధితులేమో కేకలేస్తుంటారు. ఇవన్నీ సహజం ఇది. మీ అనుభవంలో ఇటువంటి ఇదొక కొత్త కేసుగా మీకేమైనా అనిపిస్తుందా? లేకపోతే ఇదొక పరంపర నేపథ్యంలో జరుగుతున్నటువంటి రివెంజ్ కంప్లైంట్లు, అరెస్ట్‌లా అనిపిస్తుందా? ఇది కొత్త ఏం కాదండి. అయితే వ్యవస్థలోని ఈ మధ్యలో కొత్తగా మార్పొచ్చింది. మార్పొచ్చి ఇదేదో హెరాస్ చేద్దాము, ఎవరు వెనక ఎవరు రాకూడదు, ఎవరిని ఎవరు సపోర్ట్ చేయకూడదు, అధికార పార్టీయే ఒక దీనిలాగా ఉండాలనేసన్న దానికి తొత్తులుగా పబ్లిక్ సర్వెంట్స్ అన్నోళ్ళు వ్యవహరించకూడదు. అలాగ ఏమైనా జరిగితే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే వ్యవస్థ నాశనం అవుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు అనేసి నా ఉద్దేశం. చూస్తే కనుక ప్రస్తుతం ఆమదాలవలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడు రవికుమార్ ఒక మహిళా ఎస్ఐ పట్ల విచక్షణ రాహిత్యంగా తన అన్యాయాలతో వ్యవహరించారన్న ఆరోపణ మీద కేసు నమోదైన కేసులో అరెస్టుల పరం విషయంలో పోలీసులు మాత్రం దుందుడుకు చర్య పాటించడంలో భాగంగానే తొలినాళ్ళలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21 మంది మాత్రమే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి అనంతరం ఎవరైతే నిందితులు అజ్ఞాతంగా వెళ్ళారో మరో 7 మంది మీద అరెస్ట్ చేయడం, మ్యాజిస్ట్రేట్ కూడాను దాన్ని లోతుగా విచారించి వారిపై పెట్టినటువంటి 109 అదేవిధంగా 111/4 ఈ 2 సెక్షన్లు కూడాను అతి పెద్ద నేరగాళ్లకు వర్తిస్తాయి. ఈ కేసులో అటువంటి నేరం ఎక్కడ కూడా ఫిర్యాదులో కూడా కనిపించడం లేని నేపథ్యంలో ఆ సెక్షన్లు కొట్టివేసి వారిని మాత్రం రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి ఈ ఎపిసోడ్లో న్యాయ వ్యవస్థకి పోలీసులకి మధ్య మాత్రం ఒక వార్ సాగుతుంది అనడానికి ఆమదాలవలస జరుగుతున్నటువంటి ఈ అరెస్టుల పరం మాత్రం ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆధారాల కూడా లేకుండా ఇలా అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో అల్టిమేట్గా న్యాయం కోసం న్యాయస్థానం ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. జడ్జిలు కావచ్చు, మెజిస్ట్రేట్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, సమాజంలో ఆహ్లాదకరమైనటువంటి ఒక నీతిని నిజాయితీని ప్రజలకు చెప్పేందుకు మాత్రం తమ ప్రయత్నం కొనసాగుతుంది. ఈ 21 మందితో పాటు ఉన్న 7 కలిసి 28 మందిని ఇప్పటికే రిమాండ్కి పంపించిన నేపథ్యంలో ఈ కేసుల్లో మాత్రం రాజకీయ కక్షలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో సమాజానికి మాత్రం చెడ్డ తలపించే విధంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుంది. వారు మాత్రం ఈ పందాన్ని మార్చుకోవాలని చెప్పి ఆయన సూచిస్తున్నారు. తన 43 ఏళ్ల న్యాయవాది వృత్తిలో ఇటువంటి కేసు మాత్రం తొలిసారిగా చూస్తున్నాం. ఇటువంటి పరంపర పోలీసు వ్యవస్థగా మంచిది కాదని సూచిస్తున్నారు. మరి ఈ అరెస్టుల పరం విషయంలో అధికార పార్టీ కనుసైర్గిల్లో నడుస్తున్నట్టు పోలీసు వ్యవస్థ తీరు మార్చుకుంటుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.